పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. పోలీసుల తనిఖీల్లో సుమారు 20 కోట్లకు పైగా నగదు, 15 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేవ్చా గ్రామానికి చెందిన మినార్ మోండల్ అనే వ్యక్తి ఇంట్లో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. ఒకప్పుడు ప్రభుత్వ బస్సు డ్రైవర్గా పనిచేసిన మినార్ కొన్నేళ్ల క్రితం ఆ ఉద్యోగాన్ని వదిలేసి తన బంధువుల రాతి వ్యాపారంలో అడుగుపెట్టాడు. ఆయన ఇంట్లో కిలో బరువున్న 14 బంగారు కడ్డీలు, 100 గ్రాముల చొప్పున బరువున్న 10 బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి. వీటి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు 21.5 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఇక పలు బ్యాగుల్లో కుక్కిన నగదును ఇంకా లెక్కిస్తున్నామని, అప్పటికే అది 20 కోట్లు దాటిందని అధికారులు వెల్లడించారు. పరారీలో ఉన్న వ్యాపారవేత్త తుల్లు మోండాల్ అలియాస్ మహ్మద్ నజీబుద్దీన్కు మినార్ సోయానా బావుమరిది. తుల్లును ఇసుక మాఫియా ఆపరేటర్గా ముఖ్యమంత్రి సువేందు అధికారి అభివర్ణించారు. బీర్భూమ్ రాతి క్వారీల వ్యాపారంలో తుల్లుకు పెద్ద ఎత్తున వాటాలున్నాయి. గతంలో పశువుల అక్రమ రవాణా కుంభకోణం, పలు హత్య కేసుల్లో తుల్లు ప్రధాన నిందితుడు. స్థానికంగా ఉన్న 7 టోల్ గేట్లలో ఒకదానికి మినార్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని పెద్ద ఎత్తున పక్కదారి పట్టించినట్లు సమాచారం. ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించిన పోలీసులను ముఖ్యమంత్రి సువేందు అధికారి ఎక్స్ వేదికగా అభినందించారు. అవినీతిపై జీరో టాలరెన్స్ విధానంతో ముందుకెళ్తామని సీఎం స్పష్టం చేశారు.